పుర్యాం కదాచిత్ క్రీడద్భిర్ యదు భోజకుమారకైః కోపితా మునయః శేపుర్ భగవన్మత కోవిదాః. ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పినట్లు తన స్వజనంతో కూడిన యదువంశ నాశనము కృష్ణుడి సంకల్పం ప్రకారం జరిగింది. యదువంశ వినాశనంతో భగవంతుడు ద్వారకలో ప్రదర్శించిన లీలలు పరిసమాప్తమయ్యాయి. యదుకుమారులు సాక్షాత్తు కృష్ణుడి కుటుంబ సభ్యులు, బ్రాహ్మణులను సాధుపురుషులను సేవించేవాళ్ళు, పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి వినయ విధేయతలతో నడుచుకునేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఋషులు నాటబట్టించడం ఏమిటి, పరిహాసం చేయడం ఏంటి, అదే నమసక్యంగా లేదు అనుకుంటే భగవద్భక్తులైనటువంటి ఋషులు వాళ్ళేదో పిల్ల చేష్టలుగా చేసిన పనిని అంత సీరియస్గా తీసుకుని శపించటము ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ అది కృష్ణుడి ఇచ్ఛ, ఆయన సంకల్పం. దాని ప్రకారమే అంత పకడ్బందీగా జరిగింది. ఎంత గొప్పవాళ్ళైనా, ఎంతటి వాళ్ళైనా, చివరికి భగవంతుడి కుటుంబంలో జన్మించిన వాళ్ళైనా సరే వైష్ణవాపరాధం దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. భాగవతం 5th cantoలో ఋషభదేవుడి గురించి వివరించడం జరిగింది. నాభి మహారాజు మేరుదేవుల కుమారుడు ఋషభదేవుడు. నాభి మహారాజు అనేక యజ్ఞాలు బాజా సమేతంగా ఆచరించి విష్ణువుని ప్రసన్నం చేసుకుంటాడు. ఆయన లాంటి పుత్రుడు కావాలి అని వరం అడుగుతాడు. నిష్కల్మషమైన అతని శీలానికి, ధర్మవర్తనకు సంతోషించి నారాయణుడు తన స్వాంశ కళతో వాళ్ళకు పుత్రుడిగా అవతరిస్తాడు. అతని ఋషభదేవుడు. సాక్షాత్తు భగవంతుడు అవతారం. పరిపూర్ణమైన ధర్మాన్ని ఆచరిస్తూ ఋషభదేవుడు భూమండలాన్ని పరిపాలించాడు. అతనికి 100 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళలో జ్యేష్ఠపుత్రుడు భరతుడు. సకల గుణ సంపన్నుడు, వినయ సంపన్నుడు, ముఖ్యంగా భక్తుడు. భరతుడికి పట్టాభిషేకం చేసిన తర్వాత ఋషభదేవుడు అవధూతగా అద్భుతమైన కార్యకలాపాలు చేసి యోగాగ్నిలో దగ్ధమవుతాడు. భరత మహారాజు తండ్రి చెప్పిన విషయాలను తూచ తప్పకుండా ఆచరిస్తూ ధర్మ పరిపాలన చేస్తాడు. తర్వాత తన 5 మంది పుత్రులకు రాజ్యాన్ని పంచి ఇచ్చి పూర్తిగా భగవంతుడి సేవలో గడపటానికి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. భక్తి యోగ సాధనలో ఎంతో ఉన్నతమైన స్థితిని పొందినప్పటికీ కూడా అనుకోకుండా ఒక జింక పిల్ల పైన కలిగిన మమకారంతో భక్తి పథం నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. దాని గురించిన ఆలోచనలతోనే అతను ఆ జింక పిల్లనే తలుచుకుంటూ మరణించటం వలన తర్వాత ఒక జింక గర్భంలో జన్మిస్తాడు. అయినప్పటికీ ఆధ్యాత్మికంగా చాలా ఎలివేట్ అయి ఉండిన కారణంగా జింక దేహంలో ఉన్నా కూడా తన గత జన్మను, కర్మలను మర్చిపోలేదు. మహోన్నతమైన స్థితి నుంచి ఏ విధంగా తను పతనం చెందాడో గ్రహించటం వలన అతడు తల్లి జింకను వదిలేసి గత జన్మలో తను నివసించినటువంటి పులహాశ్రమానికి చేరుతాడు. చివరికి మృగ శరీరంలో ఉండవలసిన కర్మక్షయం అయ్యాక అతడు ఒక బ్రాహ్మణ ఇంట్లో జన్మిస్తాడు. అప్పుడు కూడా అతని పేరు భరతుడే. గత జన్మ స్మృతి అప్పుడు కూడా అతనికి ఉంది. అందువల్ల చిన్నప్పటి నుంచి ఒక జడుడిలాగా, మందమతిగా, చెవిటివాడిలాగా, మూగవాడిలాగా ప్రవర్తిస్తాడు. తండ్రేమో అతనికి విద్య నేర్పించాలని, ఉపనయన సంస్కారాల ద్వారా ఆయనని సంస్కారవంతుడిగా చేయాలని ఎంతో ప్రయత్నిస్తాడు. కానీ వెరివాడిలాగా, వాటి పట్ల అసలు ఏమి ఇంట్రెస్ట్ లేనట్లుగా అనాసక్తిని ప్రదర్శిస్తాడు. అందరూ అతని జడభరతుడు అని పిలిచేవారు. తల్లిదండ్రులు మరణించాక సోదరులు ఉంటారు అతనికి 2. అతని చేత గొడ్డు చాకరీ చేయించుకుని కాసైనా కనికరం కూడా లేకుండా ఆ పాచిపోయిన అన్నం పెట్టేవాళ్ళు. జడభరతుడిలో ఎటువంటి ప్రతిస్పందన ఉండేది కాదు. అన్నం పెట్టినా మట్టి పెట్టినా ఒకే ధ్యాసతో తినేవాడు. అలా ఉన్నప్పటికీ అతని దేహం దృఢంగా, బలిష్టంగా ఉండేది. అన్నలాగ్నం ప్రకారము అడవి పందుల బారి నుంచి పొలాన్ని కాపాడటానికి అతను రాత్రిపూట పొలంలోనే ఒక మంచె పైన పడుకునేవాడు. ఒకరోజు ఒక దొంగల నాయకుడు కాళీదేవికి, కాళీమాతకి బలి ఇవ్వటానికి పశువులాగా ఉపయోగపడే మనిషి కోసం వెతుకుతున్నాడు. అతను భరతుడిని చూస్తాడు. నరబలికి ప్రశస్తమైన బలి దొరికింది ఈ వ్యక్తి అని భావించుకుని తన అనుచరులతో కలిసి అతన్ని బంధించి తీసుకుని వెళ్తాడు.
భరతుడు అప్పుడు ఏమాత్రం ప్రతిఘటించలేదు. పైకి వెరివాళ్లాగా అనిపిస్తున్నప్పటికీ అంతరంలో అతను 24 గంటలు భగవంతుని ధ్యానిస్తున్నాడు. తన రక్షణ భారాన్ని భగవంతుడిపైనే వదిలేశాడు. కాళీమాత ఎదుటిగా వాళ్ళు అతన్ని బలివ్వడానికి సిద్ధం చేస్తారు. అతను ప్రతిఘటించకపోయినా కాళీమాత ప్రత్యక్షమయ్యి ఆగ్రహంగా, నా ప్రభువుని సేవించే వ్యక్తిని బలిస్తున్నారా అని ఆ ఖడ్గం తీసుకుని వాళ్ళందరినీ చంపేస్తుంది. తర్వాత జడభరతుడు అక్కడి నుంచి ముందుకెళ్ళిపోతాడు. అక్కడి నుంచి రాహుగణుడు అనే ఒక రాజుగారి సేవకులు ఆయన కూర్చుని ఉన్న పల్లకీని మోయడానికి జడభరతుని తీసుకుని వెళ్తారు. మరి ఎవరి మాటకు ఏదో ఎదురు చెప్పడు అనమాట. అలాగే వాళ్ళ మాటకు ఎదురు చెప్పకుండా ఆ పల్లకీని మోస్తాడు. కాకపోతే నడిచేటప్పుడు చీమలపైన కాలు పడకుండా జాగ్రత్త పడుతూ ఉండడం వలన మిగిలిన బోయిలతో సమానంగా నడక సాగేది కాదు. దాంతో పల్లకీలో ఉన్న రాజుకు కుదుపులు ఎత్తి వేసినట్లు అవుతుంది కదా, అసౌకర్యం కలుగుతుంది. రాహుగణుడు మొదట ఒకసారి వార్నింగ్ ఇస్తాడు, మళ్ళీ అదే జరిగేటప్పటికి హెచ్చరిస్తాడు, మళ్ళీ అదే జరిగేటప్పటికి ఇంకా నీవు శిక్షించబడతావు అని అంటాడనమాట. అప్పటి వరకు అంటే పుట్టినప్పటి నుంచి మాటలు రాని వాళ్ళలాగా, వినబడని వాళ్ళలాగా, అజ్ఞానిలాగా, మందమతిలాగా అందరూ భావించినటువంటి జడభరతుడు మొదటిసారిగా మహారాజుకు సమాధానం ఇస్తాడు. రాహుగణుడు కూడా ఏం దుర్మార్గుడు కాదు. పరతత్వాన్ని గురించిన చర్చల పట్ల శ్రద్ధ కలిగి ఉండేవాడు. అటువంటి యోగ్యత ఉండడం వల్లనే జడభరతుడి తాత్విక ఉపదేశం వినగానే తను మహారాజు అనే మిథ్యాభావం నుంచి బయటపడి వెంటనే పలకీ నుంచి దిగి శిరస్సు జడభరతుడి పాదపద్మాలను తాకేలాగా సాష్టాంగ దండ ప్రణామం చేస్తాడు. బ్రాహ్మణ శ్రేష్ఠుడు లేదా వైష్ణవుడి పట్ల అవమానకరంగా మాట్లాడడం వలన జరగబోయే పరిణామం ఏ విధంగా ఉండిపోతుంది అని అతను భయంతో వణుకుపోతాడు. అసలు దీన్నంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వైష్ణవ అపరాధం చేస్తే అది ఎంత సీరియస్నెస్, ఆ అపరాధం యొక్క సీరియస్నెస్ గురించి అందరూ తెలుసుకోవాలి అని చెప్తున్నాను. చైతన్య మహాప్రభు రూపగోస్వామికి ఉపదేశం చేసేటప్పుడు వైష్ణవాపరాధాన్ని ఒక మ్యాడ్ ఎలిఫెంట్తో పోలుస్తారు. మదించిన ఏనుగు ఏదైనా ఉద్యానవనంలో ప్రవేశించినప్పుడు ఫలపుష్పాలన్నింటినీ తెంపి నాశనం చేసేస్తుంది. అదేవిధంగా వైష్ణవుల పట్ల అపరాధం చేసిన వాళ్ళు తమ సంపాదించుకున్న సమస్త ఆధ్యాత్మిక సంపదను పోగొట్టుకుంటారు. ఈ విషయం పట్ల అవగాహన ఉన్నవాడు కావటం వలన రాహుగణ మహారాజు తను చేసిన తప్పును వెంటనే నిష్కపటంగా అంగీకరించాడు. ఇంద్రుడు వజ్రాయుధం కానీ, పరమశివుడి త్రిశూలం కానీ, యమధర్మరాజు దండన కానీ, సూర్యచంద్రులు అగ్నివాయువులు కానీ, కుబేరుడి అస్త్రాలు కానీ వేటికి నేను భయపడను. కానీ వైష్ణవులను అవమానించటం అనే అపరాధానికి మాత్రము నేను భయంతో వణికిపోతున్నాను. నాకు భీతిగా ఉంది. మీ పట్ల నేను చేసిన ఈ దోషాన్ని మన్నించి దయతో నన్ను ఉద్ధరించండి అని వేడుకుంటాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మెటీరియల్ నేచర్ వలన ఎదుర్కొనే త్రివిధ క్లేశాల చేత కానీ, లేదు ఇతర ఎటువంటి కర్మల చేత కానీ ఎప్పటికీ నశించబడని భగవంతుడి వంశస్థులు కూడా మహాభక్తుల ఆగ్రహానికి గురైనప్పుడు ఇటువంటి విపరీతమైన పరిణామాలకు గురవుతారు. ఈ సత్యాన్ని అందరూ గ్రహించడం కోసమే రాజకుమారులు శపించబడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైష్ణవుల పాదపద్మాల పట్ల అపరాధం జరగకుండా ఉండేలాగా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి. అనివార్యమైన మృత్యువు పట్ల ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది, కానీ భక్తులు దాన్ని పెద్దగా లక్ష్య పెట్టరు. భగవంతుడి అరేంజ్మెంట్ని బట్టి ఎంతకాలం భూమిపైన ఉండి కర్తవ్యం నిర్వహించాలో అంతవరకు చేస్తారు. తర్వాత తమ కార్యకలాపాలను వైండప్ చేసి బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్కి వెళ్ళిపోతారు. సాధారణ వ్యక్తులకు పుట్టడము, పెరగడము, జీవించడము, కష్ట సుఖాలు అనుభవించడం, తప్పనిసరిగా మరణించటం ఇవన్నీ అనివార్యంగా జరుగుతున్నాయి. కర్మానుసారంగా జరిగే వీటిని కంట్రోల్ చేసే శక్తి ఎవరికి ఉండదు. ఏ రూపంలో పుట్టాలి, ఎవరికి పుట్టాలి, దీన్నంతా ప్రకృతి డిసైడ్ చేస్తుంది. హ్యూమన్ బాడీనా, అనిమల్ బాడీనా, వాటర్ బాడీనా, మనమేం క్వశ్చన్ చేయడానికి లేదు, రిజెక్ట్ చేయడానికి కూడా లేదు. ఫోర్స్ అన్నమాట. పలానా బాడీ అనగానే అటువంటి రూమ్లోకి వెళ్ళిపోతారు. జనన మరణాలకు, జరా వ్యాధులకు బలవుతూ భిన్నమైన దేహాల్లో పరిభ్రమిస్తూ ఉంటారు.
ఆ బ్రహ్మభువనాల్లోకో పునరావర్తినోర్జున మాం ఉపేత్య తూ కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. ఈ భౌతిక ప్రపంచంలో అతి ఉన్నతమైన బ్రహ్మలోకం నుంచి అతి అధమ లోకాల వరకు అన్ని దుఃఖమయమైన ప్రదేశాలే, పైగా అశాశ్వతమైనవి కూడా. భక్తుల విషయం అలా కాదు. వాళ్ళు భగవంతునికి సంబంధితులయ్యే వివిధ పొజిషన్లని తీసుకుంటారు. అంతరంగ శక్తి నిర్వహణలో తమ తమ పాత్రలను అభినయించి పూర్తయ్యాక మళ్ళీ తమ నిజ స్థానాలకు వెళ్ళిపోతారు. తతః కతిపయైర్మాసైః వృష్ణిభోజ అంధకాదయః యూయుః ప్రభాసం సంహృష్ట రథైర్దేవ విమోహితాః. యదువంశపు రాకుమారుల అనుచిత ప్రవర్తన కోపగించుకుని మునులు వాళ్ళని శపించటము, ఆ శాప ప్రభావంతో ఒక ముసలం ఆవిర్భవించటము, జరిగిన పరిణామానికి భయపడిపోయి రాకుమారులు యదువంశ నాయకుడైన ఉగ్రసేన మహారాజుకు విషయాన్ని తెలియజేస్తారు. ఆయన ఆదేశం ప్రకారం దాన్ని నుచ్చు చేసి సముద్రంలో కలిపేస్తారు. ఈ విషయాన్ని జరిగిపోయినా కూడా వాళ్ళు కృష్ణుడికి దీని గురించి చెప్పరు. కృష్ణుడి కుటుంబ సభ్యులుగా ఉండి సాధు పురుషుల్ని ఎంతగానో గౌరవించి సేవించేవాళ్ళు వాళ్ళని అవమానించేంతటి సాహసానికి ఒడిగట్టడము చెయ్యకూడని పని కావడం వలన తండ్రికి తెలియజేయడానికి వాళ్ళు భయపడ్డారు. అసలు జరిగిందంతా కృష్ణుడి ప్లాన్ ప్రకారమే కదా. అలా కొంతకాలం గడిచాక తతః కతిపయైః మాసైః అంటే కొన్ని నెలల కాలం గతించిన తర్వాత ద్వారకలో కొన్ని ఉత్పాతాలు కలుగుతుంటాయి. కృష్ణుడు అప్పుడు పృష్ణి, భోజ, అంధక ఈ వంశస్థులందరినీ సమావేశపరిచి రాబోయే ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి అందరూ ప్రభాస క్షేత్రానికి వెళ్ళి అక్కడ కొన్ని క్రతువులు నిర్వహించాలి అని చెప్తాడు. ప్రభుపాద దీనికి తాత్పర్యంలో రాసేటప్పుడు ఎవరైతే దేవతల అవతారాలుగా ఉన్నారో వాళ్ళందరినీ అని రాశారు. అంటే ఈ వంశాల్లో జన్మించాలి అని ఆదేశించబడ్డ డెమిగాడ్స్ అందరూ ప్రభాస క్షేత్రానికి వెళ్ళారు. కృష్ణుడి నిత్య భక్తులు మాత్రము ద్వారకలోనే ఉండిపోయారు. ప్రభాస క్షేత్రానికి వెళ్ళాలి అంటే సముద్రం దాటి వెళ్ళాలి. వాళ్ళందరూ నౌకలలో సముద్రాన్ని దాటి వెళ్ళి తమ తమ రథాల్లో సరస్వతీ నది పశ్చిమంగా ప్రవహించే ప్రభాస క్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ చేరిన తర్వాత అందరూ నదిలో స్నానం చేసి శుచిగా తయారయ్యి ఆ తీర్థ జలాలతో పితృదేవతలకు, దేవతలకు, ఋషులకు తర్పణలిచ్చి సంతృప్తులను చేస్తారు. బ్రాహ్మణులను సేవించి వాళ్లకు గోవులు దానం చేస్తారు. అందరూ కృష్ణుడి ఆదేశాన్ని అనుసరించి వైదిక విధానంలో నిర్దేశించిన ఆచార విధులన్నిటినీ ఆచరిస్తారు. వైష్ణవులు కూడా వేదాలను ఫాలో చేస్తారు. అయినప్పటికీ వైదిక విధానాలన్నిటినీ ఆచరించరు. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్య. వేదాల ద్వారా తెలుసుకోవాల్సింది వేదాల్లో ఉన్నది కృష్ణుడే. అందుకని కేవలం ఆచార విధులకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా భక్తి సేవకు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు కుల బ్రాహ్మణులుగా గుర్తించబడుతున్న వాళ్ళు మేము ఎంత మాత్రం ఫాలో చేస్తున్నారో తెలుస్తూనే ఉంది. నిజానికి ప్రతి బ్రాహ్మణుడింటోనూ శాలిగ్రామం తప్పకుండా ఉండాలి. శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణువుకు నిత్య పూజ జరగాలి. అందరికీ సమయాభావమే, ఇప్పుడు టైం లేదు. ఇతర కార్యాలకు ఎలాగో అడ్జస్ట్ చేసుకుంటారు, కానీ పూజ చేయడానికి టైం ఉండదు. ఇంకా కొంచెం ఆర్థోడాక్స్ బ్రాహ్మణ ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళు చాలా ఆచారవంతులుగా గుర్తించబడుతూ ఉంటారు. ఇది ఇలాగే చెయ్యాలి, ఇది ఇలా చెయ్యనేకూడదు, కొన్ని పనులు కూర్చుని చేయకూడదు, కొన్ని పనులు నిలబడే చేయాలి, ఇలా పడుకోవాలి, ఇలా తినాలి, ఇలా అన్నిటికీ ఆంక్షలు. మేము చాలా పర్ఫెక్ట్గా శాస్త్ర నియమాలు పాటిస్తున్నాము, మాకు చాలా విషయాల్లో పట్టింపు ఉంటుంది, మాకు చాలా విషయాలు తెలుసు అని గర్వపడుతుంటారు. కానీ వాటిలో భక్తి అనే మాట ఎక్కడ కనిపించదు. అసలు భగవంతుడు సీన్లోనే ఉండడు. కానీ భక్తులు అలా కాదు. వేదాలను కించపరచడం కానీ ఇతర దేవతల్ని అమర్యాదగా చూడడం కానీ చెయ్యరు. భక్తులలో నిత్య సిద్ధులు, సాధన సిద్ధులు, కృపాసిద్ధులు 3 రకాల వ్యక్తులు ఉంటారు. నిత్య సిద్ధులంటే వాళ్ళు ఎప్పుడూ భగవంతుడితోనే కలిసి ఆధ్యాత్మిక లోకంలో నివసిస్తుంటారు. భగవంతుడు భూమిపైన అవతరించినప్పుడు ఆయన ఉద్యమంలో పాల్గొనడానికి వాళ్ళు కూడా వచ్చి భూమిపైన తమ పాత్రను పోషిస్తారు. అయితే భగవంతుడు భౌతిక జగత్తులో అవతరించినప్పుడు
భౌతికత్వానికి ఏమాత్రము అంటకుండా ఏ విధంగా ఉంటాడో అదేవిధంగా నిత్యసిద్ధులైన భక్తులు కూడా మహామాయ పరిధిలోకి ఎప్పటికీ వాళ్ళు పడిపోరు. ఇంకా సాధన సిద్ధులు అంటే బద్ధజీవులుగా ఉండి నిరంతరమైన సాధన ద్వారా భక్తి మార్గంలో పురోగతి సాధిస్తారు. అలా అడ్వాన్స్ అవుతూ అవుతూ వాళ్ళు బద్ధస్థితి నుంచి ముక్త స్థితిని కూడా పొందగలుగుతారు. మిశ్రమ భక్తిలో ఉన్నవాళ్ళు అంటే వాళ్ళకు భక్తి సేవ పట్ల భగవంతుడి పట్ల కూడా ఆసక్తి ఉంటుంది, నిరంతర సాధన కూడా చేస్తుంటారు. అయితే ఒక్కొక్కసారి ఈ కామ్యకర్మల పట్ల కూడా అట్రాక్షన్ ఉంటుంది. అటువంటప్పుడు వాళ్ళు స్పెక్యులేషన్ చేస్తూ ఉంటారనమాట. ఈ రెండు కాకుండా కృపాసిద్ధులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తమకంత అర్హత లేకపోయినప్పటికీ నిష్కల్మషము నిరాడంబరము అయిన విధానంలో భక్తి సేవను ఆచరిస్తున్నప్పుడు గురువు గారి నిర్హేతుకమైన కరుణకు పాత్రులవుతారు. ఆ విధంగా కృష్ణుని పొందగలుగుతారు. మృగారి రత్నాకరుడు, జప్పులు కొట్టుకునేవాడు, శ్రీరంగంలో విద్యావంతుడైన బ్రాహ్మణుడు, ఇలా అనేక మంది గురుకృపకు పాత్రులయ్యారు, భగవంతుని పొందారు. శుద్ధ భక్తులు ఎప్పుడు డ్యుయాలిటీస్కి దూరంగా ఉంటారు. వాళ్ళ ఏకైక లక్ష్యం అంటే భక్తి సేవ నిరాటంకంగా సాగాలి, నిరంతరంగా కొనసాగించాలి. ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా వాళ్ళు ఒకేలా ఉంటారు. స్వర్గంలో ఉన్నా, నరకంలో ఉన్నా, వైకుంఠంలో ఉన్నా వాళ్ళ సేవా దృక్పథము మారదు. కొంతమంది యాత్రలు చేయటానికి, దాన ధర్మాలు చేయటానికి సిద్ధంగా ఉంటారు. అవి కూడా నిస్సందేహంగా పుణ్యకార్యాలే. కానీ భక్తులకు తమ పుణ్యం ఖాతా పెంచుకోవడం పట్ల ఆసక్తి ఉండదు. సేవను పక్కకు పెట్టి ఇంకా వేరే యాక్టివిటీస్లో పాల్గొనడం పట్ల ఏమాత్రమూ ఉత్సాహం చూపించరు. అది భక్తుల ప్రవృత్తి అన్నమాట. హరే కృష్ణ.